ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పంచాంగ శ్రవణం, ఈ యొక్క ఉగాది 2025 ఉగాది పండుగ విశ్వవసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలో అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పడం, మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది, ఏ గ్రహం ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి 29 రాశి మారుతున్నారు, మీన సంచారం చేస్తారు. అలాగే ఈ యొక్క గురువు కూడా మే 14వ తేదీ వృషభం, తర్వాత అక్టోబర్ 18 వరకు మిథునంలో ఉంటారు. తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ 11 నుంచి వక్రించి మరలా పునః మిథునంలోకి వస్తారు. ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత వక్రచాగమైన సంవత్సరం అంతా వరకు కూడా మిథునంలోనే బృహస్పతి ఉంటారు, వక్రచాగమైన ఆఖరు వరకు కూడాను. ఇది రాహుకేతువులు వచ్చి మే 18, 2025 కేతువు వచ్చేసి కన్యా వదిలి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశిస్తారు. రాహు వచ్చేసి కేతుతోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు. ఇది గోచారం. ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాశి మారుతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము. శని ముందు మారుతాడు, రాశి మారడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి అంటే ఉగాది అయిన కొద్ది రోజులకే మార్చి 29న మారుతున్నాడు, మీనంలోకి మారుతున్నాడు. అలాగే రాహు వచ్చేసి కుంభంలోకి వస్తున్నాడు. ఈయన కూడా మనకు రాహు మే 18 వస్తాడు, మీనం వదిలి కుంభంలోకి. ఆల్రెడీ మనకు మార్చి యొక్క 29 శని మారుతున్నాడు, రాశి మారుతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర 4 పాదములకి ఈ యొక్క సెప్టెంబర్ 30వ తేదీన 29వ తేదీ సెప్టెంబర్ కాదు, ఆగస్టు 29, 30 తేదీలలో శని మారుతున్నాడు పూర్వభాద్ర నక్షత్రంలోనే. ఈ పూర్వభాద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర 1వ పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ రాహు వస్తున్నాడు. పూర్వభాద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, శతభిషం నక్షత్రం ఉంటుంది. శతభిషం తర్వాత ధనిష్టాలు 2 పాదాలు ఉంటాయి, అది వేరే విషయం. ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం. ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు, వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం, ఉద్యోగాలు పోవడం, పంటలు పండకపోవడం, ఆల్మోస్ట్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 14. మంచిగా వినోదాలకు భక్తితో ప్రార్థనా స్థలాలకు దర్శించుకొని ఆదాయం 2 అయినా వ్యయం 14 అయినా సాటిస్ఫాక్షన్ లైఫ్. పిల్లల కోసం చేయొచ్చు, మీకోసం చేయొచ్చు. ఒక ఇల్లు కొనవచ్చు, బంగారం కొనవచ్చు, పొలాలు కొనవచ్చు. పిల్లల జీవితాలు సెటిల్మెంట్ చేయడానికి వివాహాది కార్యక్రమాలు, మీరు పెళ్ళి కాని వారైతే పెళ్ళి కోసం, వీటన్నిటి కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజపూజ్యం 5, అవమానం 2. సొసైటీలో మీకంటూ ఒక స్టెప్ పెరుగుతుంది వృశ్చిక రాశి వచ్చాక.
మీరు చేసే ప్రతి మూమెంట్ గ్రోత్ వైపు వెళ్తుంది. మరి ఏంటయ్యా ఇవి వృశ్చిక లగ్నం వారికి, వృశ్చిక రాశి వారికి ఇంత ఇదిగా ఉండడానికి కారణం ఏంటి? మీ రాశిధిపతి 2వ ఇంటాధిపతి, ఫిఫ్త్ సంతానాధిపతి, ఈయన మీకు అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. అష్టమ గురువు రాజపూజ్యం పెరిగిస్తాడు. అట్ ద సేమ్ టైం భక్తి విపరీతంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. మెడిటేషన్, యోగా, మ్యూజిక్, సంగీతం, వీటన్నిటిపైన ఆధ్యాత్మిక రంగాలు వెళుతూ ఆధ్యాత్మిక విద్యను అభ్యసిస్తూ చక్కని జీవితాన్ని పొందే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది మీకు బృహస్పతి ద్వారా. వృశ్చిక రాశి వారికి ఈ బృహస్పతి వచ్చేసి మీకు మిథున సంచారంలోకి వెళ్ళినప్పుడు వృషభాన్ని మీది చక్కగా మీకు అష్టమంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇచ్చాడు. అలాగే కర్కాటకంలోకి మీ యొక్క 9వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడాను బ్రహ్మాండంగా ఉంటుంది మీ లైఫ్. ఎందుకంటే భాగ్యస్థానంలోకి ఉచ్చలోకి వెళ్తున్నాడు. ఉచ్చలోకి వెళ్ళగానే మీకంటూ ఒక మంచి ఎక్సలెంట్ పీరియడ్ గ్రోత్ని ఇస్తాడు. తల్లిదండ్రులు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుండే అవకాశం ఉంది. వారి జీవితాలు చక్కబడే అవకాశం ఉంది. చక్కని జీవితాన్ని అన్వేషిస్తారు, చక్కగా ఉంటారు. శని భగవంతుడు వృశ్చిక రాశి వారికి చతుర్థాధిపతి, పంచమాధిపతి, తృతీయాధిపతి, చతుర్థాధిపతి. ఇన్ని సంవత్సరాలు మీ తల్లి ఇబ్బందులకు ఒక షట్ డౌన్ చేసినట్టు ఆమె జీవితంలో మార్పులు చూస్తారు. ఆమె బరువు బాధ్యతలు కొన్ని తీరి ఆమె కూడా ప్రశాంతంగా మీతో కాలం గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి గారి జీవితం తీసుకున్నట్లయితే మీతోటి సహచర్యం బాగానే ఉంటుంది. మిమ్మల్ని ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు బాగుంటుంది. ఎందుకంటే కుజుని గోచారం కూడా చూసుకోవాలి కదా. మీకు వచ్చేసి చతుర్థం శని అయ్యాడు. చంద్రుడు వచ్చేసి మీకు ఇక్కడ తండ్రి స్థానం అయింది. సో ఏది ఏమైనా ఇక్కడికి రావడం బృహస్పతి చాలా బాగా జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా గోచారం అంతా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. శని మీకు మీ యొక్క 5వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మధ్యలో సిబ్లింగ్స్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ పెద్దగా మంచి లక్షణాలు అంటే 5th యోగించదు. శనికి 5th రాశి యోగించకపోవడం అనేది కొంచెం ఇబ్బంది ఈ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి. ఇన్ని రోజులు మీ దశమ క్షేత్రాన్ని చూస్తూ కూడా ఆయన కొన్ని ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు తను మీ యొక్క లాభస్థానాన్ని చూస్తారు. సంతానంతో లాభాలు ఉంటాయి. అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది. ధనం, రాజ్యపూజ్యం ఇవన్నీ బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవమాన భారాలు తొలగిపోతాయి. సంతానం వారికి బాగుంటుంది. అలాగే మీకంటూ ఒక స్టెప్ వేసుకొని ఒక మోటివేషన్ లాగా పయనిస్తారు. మీ మోటివేషనే మీకు ఒక ఆస్తి. మీ విలువలు పెరుగుతాయి. మీ యొక్క అనేక రకాలైనటువంటి బిజినెస్ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచించి సక్రమమైన నిర్ణయాలు తీసుకున్న బిజినెస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పొజిషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ పీరియడ్ కావచ్చు, బాగుండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. విశేషించి వృశ్చిక రాశి వారికి ఇన్ని గొప్పతర లక్షణాలు ఎందుకు కలుగుతున్నాయంటే ఏం లేదు, అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది అంతే. ఇంకా అంతకుమించింది ఏం లేదు. ఈ యొక్క మార్చి 29, 2025 నుంచి అర్ధాష్టమ శని వెళ్ళిపోయేసి పంచమంలోకి వెళ్ళాడు. అర్ధాష్టమ శనిలో ఎన్ని అవమానాలు, ఎన్ని హెల్త్ పాయింట్స్ దెబ్బతిన్నాయో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూల్గా ఇప్పుడు బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బాగా మీకు సైలెంట్గా అవన్నీ వెళ్ళిపోయి మీ జీవితం బాగుండే అవకాశాలు భగవంతుడు మీకు ఇచ్చే గొప్ప వరం ఈ జీవితంలో మీకు 10th హౌస్లోకి కేతు ఏంటి, 10th హౌస్ ఏంటి, కేతు ఏంటి, ఇలా వైకుంఠపాలి ఆట ఆడినట్టుగా అలా నిచ్చెన ఎక్కించేస్తాడు మనల్ని. ఉద్యోగ స్థానంలో నువ్వు చేసేది ఇంత ఫలితాలను ఇస్తాడు. ఇవన్నీ గమనించుకొని మీ జీవితాన్ని మీరు చాలా వరకు ఆధ్యాత్మికంగా అంటారు, తీర్థయాత్రలు చేస్తారు. మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఉండండి. ఒకసారి జాతకాలను పరిశీలింపచేసుకొని మీ వ్యక్తిగత జాతకానికి జపము, హోమము, అలాగే యోగా అభ్యాసము, థెరపీలు, యోగా థెరపీ, నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ థెరపీలు నేర్చుకోవడం, వినటం. నేను క్లాస్ తీసుకోగలను, కోచింగ్ ఇవ్వగలను, థెరపీ క్లాసులు ఎక్కువ ఉంటాను. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 2, 2, 3 మంచి జీవితం చాలా బాగుంటుంది.
ఇక ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 2 సమసంఖ్య సాధారణ జీవితం. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఉన్న 2 కూడాను ఆగస్టు డిసెంబర్ సామాన్య జీవితం. నెక్స్ట్ డిసెంబర్ టు ఏప్రిల్ మార్చి 3 వచ్చింది ఎక్సలెంట్ జీవితం ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి మొదట 5 వచ్చింది ఎక్సలెంట్, ఏప్రిల్ నుంచి చక్కగా ఆగస్టు వరకు. ఆ తర్వాత మధ్యలో 0 ఒక 4 నెలలు ఇబ్బంది పెడుతుంది ఆగస్టు నుంచి డిసెంబర్ నుండి మరలా మార్చి వరకు కూడాను 1 వచ్చింది ఎక్సలెంట్ పీరియడ్. ఇంకా జ్యేష్ఠ నక్షత్రం తీసుకున్నట్లయితే ఫస్ట్ 0 వచ్చింది, చాలా ఇబ్బందులు పడతారు ఆగస్టు వరకు. ఆగస్టు నుంచి మరలా మధ్యలో 1 చాలా మంచి పని చేస్తుంది, బాగా మీకంటూ వాల్యూ పెంచుకోగలుగుతారు. ఎప్పటి వరకు? డిసెంబర్ వరకు. డిసెంబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు కూడా బాగా జరిగే అవకాశాలు, మంచి జీవితాన్ని పొందే అవకాశం కలుగుతుంది. ఇవన్నీ చూసుకొని మిమ్మల్ని మీరు చక్కగా జీవితాన్ని ముందుకు నడుపుకోగలరా? స్వస్తి.